వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనం ఫుడ్ సిరీస్ చూస్తున్నాం. అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏ గ్రహాన్ని బట్టి ఎలా ఉంటాయి, అలానే రెండో భావము ఈ ఆహారపు అలవాట్లను ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సెకండ్ హౌస్ అంటే ఈ మధ్యన కొంతమందికి కొన్ని డౌట్లు వస్తున్నాయి. ఈ హౌస్ సెకండ్ హౌస్ అంటే ఎలా చూడాలి, థర్డ్ హౌస్ అంటే ఎలా చూడాలి, రాశి నుంచి చూడాలా లేకపోతే మేషం నుంచి చూడాలా, ఇలాంటి కొత్త డౌట్స్ వస్తున్నాయి. సో మనం ఎప్పుడైనా సరే రెండో భావము, మూడో భావము, నాలుగో భావము అని చెప్తున్నామంటే అది లగ్నం నుంచి చూడాలి. ఒకవేళ మీది మిథున లగ్నం అయిందనుకోండి, మిథున లగ్నం మిథున రాశి మీ మొదటి భావం అవుతుంది, రెండో భావము కర్కాటకం అవుతుంది, మూడు సింహం అవుతుంది. అలా కౌంట్ చేసుకోవాలి. ఒకవేళ మీది తులా లగ్నం అనుకోండి, మొదటి భావము తులా రాశి అవుతుంది, రెండో భావము వృశ్చికం అవుతుంది, మూడు ధనస్సు అవుతుంది. అలా కౌంట్ చేసుకోవాలి, మీ లగ్నం నుంచి కౌంట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు లగ్నం నుంచి రెండో భావంలో చంద్రుడు ఉన్నా, లేదు లగ్నానికి అంటే రెండో భావానికి అధిపతి చంద్రుడు అయినా, అప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఎట్లా ఉంటాయనే చూద్దాం. సో యూజువల్గా మూన్ ఇచ్చే ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయంటే మిల్క్ రిలేటెడ్. అంటే మిల్క్ ప్రోడక్ట్స్ అంటే ఇద్దరు చాలా ఇష్టం ఉండడం కానీ లేదా అస్సలు నచ్చకపోవడం కానీ ఉంటుంది. ఎందుకు? బికాజ్ చంద్రుడికి కళలు ఉంటాయి కదా, వెయినింగ్ అండ్ వ్యాక్సిన్స్. ఒకవేళ కనుక చంద్రుడికి బలంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు మిల్క్ ప్రోడక్ట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఒకవేళ చంద్రుడు బలంగా లేడనుకోండి, అప్పుడు ఇష్టం లేకుండా ఉంటుంది అలాంటివంటే. సో ఏదైనా మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ ఇష్టపడే ఛాన్స్ ఉంటుంది. అంటే మిల్క్ ప్రోడక్ట్స్ అంటే పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలాంటివి అనమాట. మిల్క్తో చేసిన అన్ని రకాల పదార్థాలు తినడానికి ఎక్కువ ఇష్టం ఉంటుంది. అలానే వీళ్ళది ఏంటంటే మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో వీళ్ళ ఆహారపు అలవాట్లు కూడా అలా ఉంటాయి. సమ్ టైమ్స్ వీళ్ళు మంచి ఫుడీస్ అవుతారు, బట్ మూడ్ బాగాలేదు లేదా మూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. లేదా సమ్ టైమ్స్ అసలు ఏది పెట్టినా నచ్చకపోవచ్చు వాళ్ళకి. సో ఆ కళలు, చంద్ర కళలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ ఆహారపు అలవాట్లు, ఫుడ్ హ్యాబిట్స్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అలానే యూజువల్గా చంద్రుడు సెకండ్లో ఉన్నప్పుడు కాఫీ టీలు ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. మిల్క్ ప్రోడక్ట్స్ అంటే కాఫీ కానీ టీ కానీ కొంతమంది చూడండి రోజుకి ఒక 7-8 సార్లు తాగుతూ ఉంటారు. మోర్ దాన్ 3-4 టైమ్స్, లేదా ఒకసారి 2 సార్లు కన్నా ఎక్కువ కాఫీ టీలు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఎందుకంటే మిల్క్తో చేస్తారు కదా అవి. అలానే యూజువల్గా వీళ్ళకి లిక్విడ్ ఫుడ్ అంటే చాలా నచ్చుతుంది. లైక్ జ్యూసెస్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్, లేకపోతే మిల్క్ షేక్స్, మిల్క్ రిలేటెడ్ ఏవైనా సరే లిక్విడ్ ఫామ్లో తీసుకునే ఫుడ్ చాలా నచ్చుతుంది. కొబ్బరి నీళ్ళు అంటే ఇష్టం ఉండడం, ఇట్లా అనమాట. వాటరీ ఈ ఫుడ్ చాలా ఇష్టపడే అవకాశం ఉంటుంది. అలానే యూజువల్గా మూన్ సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు వీళ్ళు వంట కూడా బాగా చేసే అవకాశం ఉంటుంది. అంటే వంట చేయడం అన్నా కూడా ఇష్టం ఉండే అవకాశం ఉంటుంది. ఫుడ్ తినడంతో పాటు చేసే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో మూన్ అండ్ సెకండ్ హౌస్ అనేది చాలామంది ఈ మంచి అంటే ఎక్స్పెరిమెంట్లు ఉంటారు కదా, లైక్ రకరకాల ఆహార పదార్థాలు టేస్ట్ చేయాలనేది. అంటే ట్రెడిషనల్ వే ఆఫ్ ఫుడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే భోజన ప్రియత్వం అంటారు కదా, అది ఉండే అవకాశం ఉంటుంది. అంటే కొంత అయినా సరే అన్ని రకాలు టేస్ట్ చేయాలి అనే ఇష్టం అనేది ఉంటుంది. ఎందుకంటే మూనే ఆహార ధాన్యాలకి అధిపతి. సో అలాంటి మూన్ సెకండ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫుడ్ అనేది చాలా ఇష్టం ఉండే ఛాన్స్ ఉంటుంది. అది మీకు ఏంటంటే మూన్ బలంగా ఉన్నప్పుడు. అది మూను బలం తక్కువ ఉన్నాడు అనుకోండి, ఆపోజిట్గా ఉండే అవకాశం ఉంటుంది. చంద్రుడు బలాన్ని బట్టే ఇక్కడ రిఫ్లెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏదేమైనా సరే వీళ్ళు మంచి ఈటింగ్ హ్యాబిట్స్ మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, జ్యూసెస్ కానీ, ఇట్లాంటివన్నీ, ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే ఇష్టంగా తింటారు కొంత అని చెప్పచ్చు. సో ఓకే గైస్, ఇది మూడ్ రిలేటెడ్ మన ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయి అనేది. ఇది ఏంటంటే చాలా షార్ట్ సిరీస్, పెద్దగా చెప్పుకునేది ఏముంటుంది. ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏం తింటారు, ఏం తినరు. సో మన మిగిలిన గ్రహాలకు సంబంధించి కూడా కమింగ్ ఎపిసోడ్స్లో చూసేద్దాం. సో ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. థ్యాంక్ యూ.